శ్రీమతి లత గారి ఆధ్వర్యంలో జూన్ 15-16వ తారీఖుల్లో గానగాపురం యాత్ర మధుకరి సేవ సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, సూర్య ఉపాసకులు, సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే సార్. సూర్యోస్మి తల్లి. సార్, గురువు యొక్క మార్పు జరిగింది. 12 ఏళ్లకు ఒక్కసారి మాత్రమే కర్కాటక రాశిలోకి వస్తారు. మనకి విదితమైంది. కర్కాటక రాశిలోకి వచ్చారు 2వ తారీఖున. అలాగే యమునా నది పుష్కరాలు కూడా వచ్చాయి. మరి గురువు మార్పు రీత్యా ద్వాదశ రాశులకి ఆయన ఉచ్చస్థితిలో ఉండడం చేత ఎటువంటి ఫలితాలను ఇస్తారు? అన్ని వేళలో ఉచ్చస్థితిలో ఉండరు కదా, సో ఎటువంటి ఫలితాలు ఇస్తారు ఒకసారి మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాను సార్. ఎందుకమ్మా అంటే కర్కాటక రాశి ఆయనకి ఎందుకంత ఉచ్చస్థితి? ఆయనకి చాలా అంటే ఉచ్చస్థితి ఎందుకంటే అంటే ఇప్పుడు ఇక్కడ సుమన్ టీవీలో చాలామంది యాంకర్స్ ఉన్నారు. విక్రమాదిత్యకి పద్మిని గారికి ఉన్నటువంటి ఆ ఇంటరాక్షన్ ఎందుకు అంత బెటర్గా ఉంటుంది? చాలా కంఫర్టబుల్గా ఫీల్ అవుతాం, లేకపోతే మనది ఓన్గా ఫీల్ అవ్వటం. అంతే కదా, అంటే సొంత ఇల్లు అంటే ఇక్కడ కూడా ఇప్పుడు పద్మిని ఆహ్వానించినప్పుడు ఇది సహజంగా సుమన్ టీవీ, కానీ ఇక్కడ నాకంటూ అంటే నా మనిషి, లేకపోతే మీ ఇద్దరం కలిసి జర్నీ చేసాం, ఒక అద్భుతమైనటువంటి ప్రయాణాన్ని మొదలుపెట్టాం. ఒక కొత్త రకాన్ని అంటే ఒక యాంకర్ ఒక గెస్ట్ లా కాదు మన ఇద్దరం మొదలుపెట్టింది. అంటే ఇప్పుడు ఎంతమంది మీరు ఎన్ని చూసుకోండి, ఈ 5-6 ఏళ్లలో ఈ టైప్ ఆఫ్ అంటే ఒక ఇంటరాక్షన్, ఒక సమస్యని కూలంకుశంగా పరిష్కరించడం, దాని గురించి విశ్లేషణ చేయడం. ఏదో డౌట్ అడిగేస్తే ఆన్సర్ చెప్తే జనాలకు అర్థమయ్యేది కాదు. మన ఇద్దరం మొదలు పెట్టాం. అవును, 100%. అలా గురుడికి కర్కాటకంలో ఏముంది ప్రత్యేకత? చాలా కంఫర్టబుల్గా ఉంటాడు. పైగా చంద్రుడి యొక్క రాశి, వారిద్దరు కలిస్తే గజకేసరి అని కూడా అంటారు. ఇంకా అంటే ఆయన అందులో అక్కడ ఏ నక్షత్రం ఉంది? పునర్వసు. ఆయన స్వనక్షత్రం ఉంది. ఇంకా పుష్యమి, ఆశ్లేష. ఓకే, పుష్యమి నక్షత్రానికి అధిపతి ఆయనే, అంటే నక్షత్ర అధిదేవతగా ఉన్నాడు. అలాగే పునర్వసు నక్షత్రం, ఆశ్లేష. అంటే ఒక ఇంటిలో నేను చాలా హ్యాపీగా ప్లెజెంట్గా ఉంటున్నానంటే నాకు సంబంధించినటువంటి, నేను పద్మినితోటి ఎందుకు అంత బాగుంటాను అంటే తనకు సబ్జెక్ట్ ఉంది, నాకు సబ్జెక్టుని ప్రజెంట్ చేయాలనే తాపత్రయం ఉంది, కాబట్టి మా ఇద్దరం కలిస్తే ఒక మంచి ఎపిసోడ్ వస్తుంది. అలాగే చంద్రుడు కర్కాటక రాశి ఏదైతే ఉందో అది సహజ చతుర్థ స్థానం, అది డొమెస్టిక్ లైఫ్. అంటే గురుడు ఆధ్యాత్మికతలో ఒక అత్యున్నతమైనటువంటి స్థితికి తీసుకెళ్ళడానికి పుష్యమీ నక్షత్రానికి సహజంగా తనకి శని పడడు కదా, కానీ వాళ్ళిద్దరూ కలిగితే నీచభంగ రాజయోగం మకర రాశిలో జరుగుతుంది. అది దానికి ఆపోజిట్గా ఉండేటువంటిదే కదా కర్కాటక రాశి. అందుకని అక్కడ అద్భుతమైనటువంటి తనకున్నటువంటి శక్తులను ఎవాపరేట్ చేసి తద్వారా తన దృష్టి ఎక్కడెక్కడైతే పడుతుందో అక్కడ అంటే సహజ శుభుడు అంటారా? సహజ శుభుడు, పూర్ణ శుభుడు. ఇప్పుడు మీరు జ్యోతిష్ శాస్త్రాన్ని నేర్చుకోవడానికి ఎన్ని రోజులైంది స్టార్ట్ చేసి? అంటే గురుడు రాబోతూ మీకు ఏమి నేర్పిస్తున్నాడు? శాస్త్రాన్ని నేర్పిస్తున్నాడు. గురు పుష్యమి యోగం రోజు మొదలైంది. ఓ సూపర్. ఇంకా తిరగలేదు. ఇంకా అంటే నీకు వచ్చేటువంటి అజ్ఞానం ఇక మనం వర్ణించలేం. మీ అదృష్టం పద్మిని దొరకటం మీ అదృష్టం. ఆవిడ నువ్వు ఎక్కువ నవ్వేస్తున్నావు, లేకపోతే ఎక్కువ ఇంటరాక్ట్ అయిపోతున్నావు, వాళ్ళు మాట్లాడినివ్వు అంటే తను మాట్లాడుతుంటేనే లోపల నుంచి ఏమైనా వస్తాయి. అది సహజంగా తనకున్నటువంటి తృష్ణ. శాస్త్రమే. మంచి తల్లి. ఏం చెప్పించేద్దాం అనుకుంటున్నాం? గురువు కదా, మరి మళ్ళీ ఇటువంటి కాంబినేషన్ ఎప్పుడు వస్తుంది అసలు? ఒక్కసారి ఆలోచించు. ఎన్ని సంవత్సరాలు అంటే 12 సంవత్సరాలకు ఒకసారి పుష్కరాలు వస్తాయి, కానీ ఈ జ్యేష్ఠం అధిక జ్యేష్ఠం రాదుగా. ఈ కాంబినేషన్ మళ్ళీ కుదరాలంటే ఒక్కొక్కసారి వాళ్ళు పెడుతుంటారు 122 సంవత్సరాలకు ఒకసారి, 200 ఒకసారి. అలా చూసుకున్నా కూడా మనం చూడలేము. ఈ జన్మకు చూడలేకపోవచ్చు, కరెక్ట్. కానీ ఈ జన్మలో ఇప్పుడు చేసుకుంటే ఈ పుణ్యాన్ని పట్టుకెళ్ళిపోవచ్చు, ఎక్కడికి వెళ్ళినా పట్టుకెళ్ళిపోవచ్చు అవకాశం. అందుకని ఏంటంటే సంవత్సరం పాటు ఆయన అతిచారంలో ఉన్నారు కదా, అటు ఇటు తిరుగుతూ కర్కాటకం నుంచి మళ్ళీ మిథునానికి వెళ్ళి కర్కాటకానికి. ఈ ఆటలో అద్భుతమైనటువంటి ఫలితాలు మారుద్దాం. బాగుంది, చాలా మార్పు వస్తుంది జనాల్లో. ఆధ్యాత్మిక చింతనకి ఇది అద్భుతమైనటువంటి సమయం. ఈ సంవత్సరం శ్రద్ధగా భక్తి శ్రద్ధలతో చేస్తే ఈ పుణ్యం ఏదైతే ఉందో మనకి జన్మజన్మలాగా చేస్తుంది. బ్యూటిఫుల్. మరి ఏం చెయ్యాలి? గురువుని ఎలా ప్రసన్నం చేసుకోవాలి ద్వాదశ రాశుల వాళ్ళు అనేది ఒక్కొక్క రాశికి సపరేట్గా మాట్లాడుకుందాం సార్. అలాగే మీరు వేదాన్ని నేర్చుకుంటూ ఉన్నారు కాబట్టి వేదమే అన్నిటికీ ప్రమాణం అని ఖచ్చితంగా అందరికీ తెలిసినటువంటి విషయం. వేదం ఇచ్చినటువంటి మంత్రాలు ఎవరెవరు ఏమేం చేసుకోవచ్చు, అలాగే
ప్రతి పూజ కానీ అసలు ప్రతి నిత్యం కూడా మనకి సంకల్పం అనేది ఖచ్చితంగా ఉండాలి కదా. సంకల్పం లేకపోతే వృధా అమ్మ. ఆ, సంకల్పం లేని correct. జీవితం, గమ్యం లేని ప్రయాణం ఆ. ఎలా అయితే వృధావో మనకు సంకల్పం ఉండాలి. రైట్. మరి సంకల్పం కూడా ఎలా చెప్పుకోవాలి? ఒక మంత్రం చేసేస్తున్నాం కాదు, దానికి సంకల్పం ముందు చాలా గట్టిగా మనస్ఫూర్తిగా గనక కోరుకుంటే ఖచ్చితంగా జరుగుతుంది. ఈ సంకల్పం ఎవరికి తెలియడం కోసం అమ్మా? ముందు మనకి తెలియాలి, ఎవరికో కాదు. లోపల తెలియడం కోసం. అంటే నువ్వు సంకల్పం చెప్పకపోతే భగవంతుడికి తెలియదా? కాదు. భగవంతుడికి అంతా తెలుసు, సర్వాంతర్యామి. కానీ అది నీ లోపల నాటుకుపోవాలి. ఎగ్జాక్ట్. చేసేది నేను, ఫలితం కావాల్సింది నాకు. Right. అది శివుడికి చెప్తున్నావంటే నీలో ఆత్మకారకుడికి నువ్వు తింగరేసాలు ఎగు. ఇది నీ సంకల్పం, ఇది నీ టార్గెట్, దాని మీద దృష్టి పెట్టు. Right. అంటే ఇప్పుడు మనం ఉన్న ప్రాంతం, పరాభవనామ సంవత్సరం, ఉత్తరాయణం, ఆ, ఇలా ఇవన్నీ ఎందుకు చెప్తాము అంటే లోపల ఉన్నటువంటి మనకి లోపలికి మనం ప్రయాణం చేయడం కోసం. Right. మనకే వినాలి, మనమే వినాలి. Right. మన దృష్టి దాని మీద కేంద్రీకృతం అవ్వడం కోసం ప్రతిరోజు ఎవరైతే ఆ సంకల్పాన్ని చెప్పుకుంటారో అద్భుతాలు చూస్తారు. రైట్. ఎలా చెప్పుకోవాలి అనేది కూడా వీడియోలో ఏ రాశి వాళ్ళు ఎలాగ ఏ మంత్రం చదువుకోవాలి, ఎలా సంకల్పం చెప్పుకొని చదువుకోవాలి అనేది వివరంగా మనం అందిద్దాం సార్. మరి మొదలు పెడదామా? తప్పకుండా తెలియదు. రైట్. కర్కాటక రాశి, ఈ రాశిలోకే వచ్చాడు గురువు. అయితే ఉచ్చస్థానం అని అంటూ ఉంటారు, చాలా మనం మాట్లాడుకున్నాం కూడా కదా. మరి ఎట్లా ఉంటుంది కర్కాటక రాశి వారికి? అదేనమ్మా, అంటే సహజంగా లగ్నం కదా కర్కాటక రాశి. ఏంటో అంటే ఎలా ఉంటుంది అంటే కర్కాటక రాశి యొక్క తత్వం ఏంటి? చాలా ఎమోషనల్. ఎందుకంటే చంద్రుడు గారు చంచలం, అవన్నీ కామన్గా ఉంటాయి. మదర్లీ నేచర్ ఉంటుంది బేసిక్గా. అంటే ఇప్పుడు భారతదేశం మన తల్లిగా మనం భావిస్తున్నాం కాబట్టి, అంటే ఇక్కడ కర్కాటక రాశిలో గురుడు యొక్క సంచారం అంటే నాకు చతుర్థంలో వచ్చాడు కాబట్టి నాకు తల్లికి మంచి యోగక్షేమాలు. సహజంగా కాలపురుష చక్రంలోనే అక్కడికి వచ్చాడు కాబట్టి భారతదేశంలో ఉన్నటువంటి అనారోగ్య పరిస్థితులన్నీ కూడా నిర్మూలింపబడతాయి ఈ సంవత్సరం. పరాభావన సంవత్సరం ఆల్రెడీ చూస్తున్నాం. ఎవరైతే అధర్మ పరులు ఉన్నారో, ఎవరైతే చేయకూడని పనులు చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా జరుగుతున్నాయి. ఇవన్నీ జరుగుతుంది, ప్రక్షాళన జరుగుతుంది, రోగ నివారణ జరుగుతుంది. అప్పుడు తల్లి ఆరోగ్యవంతురాలే కదా. ఎంత అంటే అద్భుతమైనటువంటి లాజిక్. అంటే 12 సంవత్సరాల క్రితం ఏం జరిగింది అని మనం ఒకసారి చూసుకుంటే ఈ 12 సంవత్సరాల్లో జరిగిన దానికి ఇది కొంత ఉపశమనాన్ని ఇస్తుంది. మళ్ళీ అంటే అలైన్మెంట్, మార్పు, భూమి నడక మార్చుకుంటుంది, లేకపోతే గతి మార్చుకుంటుంది. 11 సంవత్సరాలు అదే చాలా అద్భుతమైనటువంటి. ఇప్పుడు వాస్తుశాస్త్రం గురించి మాట్లాడుతుంటారమ్మా. ఇవాళ ఇక్కడ వాస్తు ఆ మూల ఏదో ఇబ్బంది ఉంది, 12 సంవత్సరాల తర్వాత ఆ ప్రాబ్లం అక్కడ ఉండదు. మరి ఇప్పుడు మనం రిపేర్ చేయించేసి నేను ఏదో అయ్యి పెట్టేసాం, మరి ఇప్పుడు ఏమైంది అంటే ఇది. అందుకనే ఒక ఇంట్లో నువ్వు ఉన్నావంటే 11 ఏళ్ళు పైన ఉంటే ఆ ఇంటి గురించి నీకు పూర్తిగా అర్థమైపోద్ది. ఇప్పుడు ఇలా కూర్చున్నాం కదా, ఇది నెమ్మదిగా నీలో నాలో ఏదో చిన్న మార్పు వచ్చి జస్ట్ అటు ఇటు జరుగుతాయి, మనకే అనిపిస్తుంది. నా ఇంట్లో నేను 11 ఏళ్ళ తర్వాత నా ఇంట్లో చిన్న చిన్న మార్పులు నాకు తెలియకుండా చేశాను, వాస్తు మార్పులు. అంటే ఇంతకుముందు మంచం ఉన్న చోట ఇప్పుడు బీరువా వచ్చి మనకే అనిపిస్తుంది. బాగానే ఉన్న ఇళ్లలో చిన్న చిన్న మార్పులు మనకు తెలియకుండా జరుగుతుంటాయి. అంటే గోడలు తీసేసి పగల ఇలాంటివి కాదు, వస్తువులతో జస్ట్. అంటే గురుడు ఇక్కడ మనకి రావడం వల్ల కర్కాటక రాశి వాళ్ళు సహజంగానే వాళ్ళు చాలా మృదు స్వభావాలు. అంటే వెజిటేబుల్ థెరపీలో మనస్తత్వం, మనసు. ఇంకొకటి ఏంటంటే కర్కాటకం క్యాన్సర్ రోగం భయంకరం. ఇప్పుడు రీసెర్చ్ ఒకటి జరుగుతుంది దాని మీద. అందుకని ఇది చాలా ఉత్కృష్టమైనటువంటి రాశి. అధిశీర్షణి అని ఒక మంత్రం ఉంటుంది. అందులో చంద్రుడి యొక్క మనస్తత్వమే క్యాన్సర్ రోగానికి కారణం ఏంటంటే మనసు చెడిపోయింది కూడా క్యాన్సర్ రోగం వచ్చింది. ప్రారంధ కర్మ, జన్మజన్మలుగా ఉన్నటువంటి ప్రారంధ కర్మ. ఒకవేళ క్యాన్సర్ రోగంతో బాధపడుతున్న వాళ్ళు ఈ సంవత్సరం అంతా జాగ్రత్తగా ఉండండి. మీ క్యాన్సర్ పోవడానికి మనం వేదికగా అద్భుతమైనటువంటి మంత్రాలు, ఆహార విధానాలు చెప్తాం. క్యాన్సర్ తగ్గే అవకాశం 100% క్యాన్సర్ క్యూర్ చేసుకోవచ్చు, రాకుండా కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే గురుడు అక్కడ ఉన్నాడు కాబట్టి. అంటే ప్రతి ఒక్కరికి క్యాన్సర్ ఉంది అంటే కర్కాటకమే ఇన్ఫ్లుయెన్స్ అయి ఉంది, అక్కడికి గురుడు వచ్చాడు. ఈ మధ్య కాలంలో కదా క్యాన్సర్ రోగాలు బాగా పెరిగింది. ఈ 12 అంటే ఒక 10 ఏళ్ళగా ఈ సైకిల్లో పెరిగింది కదా. ఇక్కడ నుంచి ఈ సంవత్సరంలో గురుడు కర్కాటక రాశిని పూర్తిగా విడిచి సింహంలోకి వెళ్ళిపోయే లోపు క్యాన్సర్ రోగాలను నిర్మూలించుకోవాలనే సంకల్పం పెట్టుకోండి. పూర్తిగా గుడ్లు అంటే చాలామంది గుడ్డు తినండి, ప్రోటీన్ మాంసం తినండి చెప్పి జనాలందరినీ క్యాన్సర్ రోగులుగా చేశారు. అది మనకి విరుద్ధ స్వభావం. ఆహారం తినకూడదమ్మా.
గుడ్డు కానీ మాంసం కానీ తినొద్దు. ఈ సంవత్సరం ఎవరైతే క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి, మేము ఇంతకుముందు చాలా ఎక్కువ ప్రోటీన్ ఫుడ్ ఎక్కువ తినేసాం, అది దానివల్ల మనం ఇబ్బంది పడతాం అనుకున్న వాళ్ళందరూ దయచేసి ఈ ఒక్క సంవత్సరం చూడండి. అలాగే ఆల్రెడీ ఈ క్యాన్సర్ రోగంతో ఇబ్బంది పడుతున్న వాళ్ళు సాత్విక ఆహారం తీసుకుంటూ ఫ్రూట్స్, రా వెజిటేబుల్స్, ఫ్రూట్స్ బాగా తీసుకుంటూ మనం చెప్పిన మంత్రాన్ని సాధన చేయండి, వినండి, చదవగలిగి ఓపుకుంటే చదవండి. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎవరైనా ఈ బాధ్యతను తీసుకుని వాళ్ళకి ఆ చదివి వినిపించండి, వాళ్ళకి ఆ రోగం తగ్గుతుంది. క్యాన్సర్ అనే కాదు, ఇన్ జనరల్ కూడా రోగాలు ఏవైనా దీర్ఘకాలికంగా, అలాగే ప్రారంభ కర్మల ద్వారా DNA ఇలా ఏదొచ్చినా సరే ఇప్పుడు ఇక్కడ కర్కాటక రాశి లగ్నం నుంచి మీకు రోగ నివారణలు జరుగుతాయి, అద్భుతంగా జరుగుతాయి. మరి ఆ మంత్రం ఏంటి సార్? మంత్రం ఇది మనకి ఋగ్వేదం నుంచి బృహస్పతి సూక్తం మంత్రం అమ్మ. ఋగ్వేదం 4:51 మొదటి మంత్రం. బృహస్పతే అది యదర్యో అర్హాద్ ధుమద్విభాతి కృతుమజ్జనేషు యద్దీదయచ్చవస వృత ప్రజాత తదాస్మ ద్రవిణం దేహి చిత్రం. ఇది మొదటి మంత్రం. అలాగే ఎందుకో కర్కాటక రాశి వాళ్ళ మీద కూడా ప్రేమ ఎక్కువై, ఎందుకంటే అక్కడే గురుడు ఉన్నాడు కాబట్టి ఇంకొక అద్భుతమైనటువంటి మంత్రాన్ని ఇవ్వడం జరిగింది. బృహస్పతి ప్రథమం జాయమానో మహో జ్యోతిష పరమే వ్యోమన్ సప్తాస్యస్తు విజాతో రవేణ విసప్తిరశ్మిరథమత్తమాంసి. ఇది 4:54 మంత్రం అనమాట. రైట్. మరి ఇది సంకల్పం ఎలా చెప్పుకుని చదువుకోవాలి సార్? గురు చంద్ర అనుగ్రహ ప్రాప్త్యర్థం జ్ఞాన భక్తి ధర్మ సంతాన గృహ సౌఖ్యాభివృద్ధ్యర్థం బృహస్పతి మంత్ర జపం వచ్చిందమ్మా. ఏమి ఇచ్చాడమ్మా? గృహము, మనస్సు, అన్నిటికంటే కావాల్సింది జ్ఞానము, భక్తి, ధర్మ సంతాన గృహ సౌఖ్యాభివృద్ధ్యర్థం. అమేజింగ్. చంద్రుడికి సంబంధించి కూడా చంద్రుడు అనుగ్రహం కోసం కూడా సంకల్పంలో ఉంది. సో ఈ సంకల్పం చదువుకుని ఎన్నిసార్లు మంత్రం చదువుకోవాలి? ప్రతిరోజు మామూలుగా 16 సార్లు అమ్మా. గురువారం స్పెషల్గా చేసుకోండి. అలాగే సోమవారం చంద్రుడికి సంబంధించి కదా, అందుకని సోమవారం కూడా చేసుకోండి. గురువారం ప్రత్యేకంగా వీలైతే నెమ్మదిగా కూర్చుని సమయం కేటాయించి 108 సార్లు చేయండి. అంటే కర్కాటక రాశి వాళ్ళ ద్వారా అద్భుతాలు ఏదో జరగాలి. అందుకని కేవలం వినేసి ఊరుకోవటం కాదు, చేసుకోవటం కాదు, ఇది 10 మందికి చెప్పాలి. నేను చేసుకున్నాను. నేను రాశిలోకి వచ్చిన వెంటనే నేను హోమం చేసుకున్నాను, ఫలితం చూశాను. నేను దాచేసుకుని నేను సంవత్సరం అంతా చేసుకుంటే లావ్ అయిపోతాను. అందుకే షేర్ చేస్తున్నాను, అందరికీ షేర్ చేయాలి. ఈ వీడియోలు చూడండి, ఇవి 10 మందికి షేర్ చేయండి. చాలామంది వేస్ట్ ఆఫ్ టైము, బోర్, సోది ఇలాంటి మాటలు కొనుక్కొని కొంతమంది, అలాంటి వాళ్ళని ఉపేక్షించకండి, వాళ్ళకి సమాధానం చెప్పండి. నీకు బోర్ అనిపించింది, సోది అనిపించింది, ఎప్పుడు విక్రమాదిత్య పద్మిని కనిపిస్తారుగా, స్కిప్ చేసేయండి, చూడొద్దు. ఎందుకు సోదిని చూడటం? మీకు నచ్చింది షేర్ చేయండి 10 మందికి. తద్వారా నేను చేస్తున్న ఈ కార్యం మీరు కూడా చేస్తున్నట్టే. నేను 1 కోటి మందికి మంచి చేస్తే నా ద్వారా అందులో మీరు కూడా భాగస్వాములు అవుతాం. మన అందరం భాగస్వాములు. భారతదేశం సస్యశ్యామం. బ్యూటిఫుల్. చాలా అద్భుతంగా తెలియజేశారు. ఇక నెక్స్ట్ వీడియోలో సింహరాశి గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ సార్. నమస్తే. సూర్యోస్మి. జై శ్రీరామ్. జై శ్రీరామ్.